అన్న ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ ఆఫ్ ఆస్పెక్ట్లో ఆలోచన చేస్తుంటే, సో దీనికి అంటే మీరు ఓపెన్గా చెప్పండి, దీనికి ఇలా సపోర్ట్ చేయడానికి అంటే ఇంత ఒక ఆడపిల్ల తెలుగు ఇండస్ట్రీ అమ్మాయి పర్సన్ కూడా కాదు. సో ఎక్కడి నుంచో వచ్చారు, నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఇప్పుడిప్పుడే జానీ మాస్టర్ గారి సపోర్ట్ వల్ల కొరియోగ్రాఫర్గా తన గుర్తింపు వచ్చింది చేశారు. కానీ తను చెప్తున్నటువంటి ఇంటర్వ్యూలో తను చెప్పిన మాట ఏంటంటే, సుకుమార్ సార్, అల్లు అర్జున్ గారు ఇచ్చిన ధైర్యంతో నేను ఒక ముందడుగు వేసాను అని చెప్పేసి అంటున్నారు. అంటే చాలామంది కూడా ఈ పుష్ప 2 సాంగ్స్ విషయంలో కావచ్చు, ఆ విషయంలో కావచ్చు 100% సుకుమార్ గారి యొక్క హస్తం కూడా ఇందులో ఉంది, అల్లు అర్జున్ గారు కూడా హస్తం కూడా ఇందులో ఉంది. వాళ్ళు ఇచ్చిన వంటి ఒక ధైర్యం బేస్ మీదే ఈవిడెళ్ళి కేసు పెట్టడం జరిగింది. లేదంటే అంత ధైర్యంగా చేసుకుంటే తర్వాత వెంటనే అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేయడం, నేను ఉన్నానమ్మా నీకు ధైర్యం అని చెప్పేసి అని చేయడం, ఇదంతా చూస్తుంటే నేను ఉన్నానమ్మా నీకు అని అల్లు అర్జున్ గారు ఈవిడ పేరు మెన్షన్ చేశారా? చేయలేదు. చేశారు అన్న, ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి అని. ఓకే, సో ఐ డోంట్ థింక్ అది చేశారు అనుకో. చేశారన్న. బట్ ఇది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారా అని కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను పుష్ప టీంలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు వీళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పి అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరినో తీసుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చున్నప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పి పోలీసులు ఏదైనా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టడానికి ఛాన్స్ ఏమైనా ఉందా అని కూడా మనకి ఒక డౌట్, 1% డౌట్. నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే సుకుమార్ గారు హస్తం ఉంది, కాకపోతే నువ్వు అనుకున్నట్టు కాదు. ఆయన వీళ్ళిద్దరి మధ్య మధ్యస్థం చేయడానికి పెద్ద మనిషిలాగా ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు అని నాకు తెలిసింది. ఓకే, ఏం మాట్లాడారు అంటే, అమ్మ జానీ మాస్టర్ని వదిలే, ఆయన పిల్లలు గల మనిషి, నీ కెరీర్కి సంబంధించి నీకేం డోకా ఉండదు, నేను నీకు ఇచ్చాను కదా, ఆఫర్ ఇచ్చాను కదా, ఇంకేం నీకు కావాలి, సో నీ కెరీర్ నువ్వు చూసుకో, ఆయన నీ జోలికి రాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడితో సమస్య పోయింది అనుకుంటే, మరి తర్వాత ఎవరో నా ఇంటి ముందు ఒక ఇది కట్టి ఒక లెటర్ పెట్టారు నీ ఎంత చూస్తా అని చెప్పి, ఇలా ఎవడో చేశాడు, దానికి ఏ రకమైన సాక్ష్యాలు నాకు తెలియదు. ఇంటి ముందు వాళ్ళు ఇది చేశారు అది చేశారు, నాకు ఏదైనా పెట్టి మళ్ళీ ఆయన్ని ఇరికించడానికి ఆయన చేసినట్టు ఏ సాక్ష్యం లేదు. ఓకే, సో ఇంకా ఆయనే చేస్తున్నాడు. ఈయనంటే నాకు ఏమైనా ఆయనే కారణం అన్నట్టుగా ఆయన మన ఆయన ఉన్నా కూడా ఆయన్ని టార్గెట్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకో పక్క ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, అదే నాకు కావాలి అని ఒక పక్క చెప్తుంది. ఇంకో పక్క ఇంటెన్షన్ చాలా క్లియర్ గా క్రూయల్ గా ఉంది. చాలా క్రూయల్ ఇంటెన్షన్ తోటి ఆయన్ని వేధిస్తోంది ఒక పక్క. అదే తెలివితేటలతోటి, ఏ తెలివితేటలతో అయితే అబద్ధాలు చెప్పి డీ జోడీలోకి దూరారు, ఏ తెలివితేటలతో అయితే అబద్ధాలు చెప్పి జానీ మాస్టర్ లైఫ్లోకి దూరారు మేజర్ అని చెప్పి, ఇప్పుడు ఏ తెలివితేటలతో అయితే సడన్ గా ప్లేట్ మార్చి నేను అప్పుడు మైనని కాబట్టి నువ్వు మోక్సు అని చెప్పి, ఏ తెలివితేటలతో అయితే అక్క అన్నయ్య అని పిలిచి ఈవిడ వదిన అని పిలిచి ఆవిడ వెనకాలే గోతులు దిగారు. ఇన్ని తెలివితేటలు ఉన్న మనిషి ఇది ఈ మాత్రం తెలివితేటలు ప్రదర్శించలేదా? ఓకే, హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.